తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఓట్ల పండగకు సమయం వచ్చేస్తోంది. అధికార వైసీపీ, టీడీపీ పార్టీలు కాపు వర్గం ఓటు బ్యాంకుపై కన్నేశాయి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు వైసీపీ పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. ఓవైపు వంగవీటి, మరోవైపు ముద్రగడ కుటుంబాలను పార్టీలోకి తెచ్చుకునేందుకు వైసీపీ నాయకత్వం తీవ్ర కసరత్తే చేస్తోందని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడికి కాకినాడ టికెట్ ఇవ్వాలని, అలాగే వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చీల్చేందుకు దీన్ని ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. కాపుల ఓట్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉమ్మడి గోదావరితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గట్టిగానే ఉండనుందన్న అంచనాకు వైసీపీ హైకమాండ్ వచ్చిందని తెలుస్తోంది. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు వంగవీటి రాధ, ముద్రగడ పద్మనాభంలను పార్టీలోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం తీసుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ రిజర్వేషన్ను ఎగ్గొట్టింది. కాపుల రిజర్వేషన్కు బీసీలకు మధ్య లింకు పెట్టి సమస్యను మరింత జటిలం చేసింది. మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై దూషణల పర్వానికి తెరతీసింది. వైసీపీ నేతలు పవన్ పై చేస్తున్న విమర్శలు టీడీపీ, జనసేన కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాపు ఓట్ల విషయంలో పవన్ ప్రభావాన్ని తగ్గించే వ్యూహాన్ని కొంతకాలంగా వైసీపీ అధిష్టానం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులు పవన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు ఆయన పట్ల కాపుల్లో వ్యతిరేకత వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కాపు ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వంగవీటి రాధ వైసీపీని నమ్ముతారా? గతంలో తమ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల్లో కనీసం సీటు కూడా ఇవ్వకుండా తాను కోరుకున్నది కాకుండా వేరే సీటు తీసుకోమని పొమ్మనలేక పొగబెట్టారు. చేసేది లేక రాధ అప్పట్లో వైసీపీని వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కంటే జనసేన బలం పెరిగిందని అంటున్నారు. గతంలో లేని విధంగా పవన్ ను ఆయన సామాజిక వర్గం ఓన్ చేసుకుంటోంది. దీని నుంచి బయటపడటానికి వైసీపీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2019లో రాధాకు టికెట్ ఇవ్వకుండా అవమానించి పంపిన వారే ఇప్పుడు ఆయన మళ్లీ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుడివాడలో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుందని సర్వేలు చెబుతున్నాయి. కాపుల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాను పార్టీలోకి తీసుకురావడం ద్వారా ఆయన్ను గుడివాడలో తిప్పి ప్రచారం చేస్తే బాగుంటుందని సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వంగవీటి రాధాతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇటీవల కాశీ వెళ్లిన రాధాను నాని వెళ్లి కలిశారని తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంకు మొదట్లో రాజ్యసభ టికెట్ ఇస్తారనే చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు చల్లారావుకి కాకినాడ లోక్సభ స్థానాన్ని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదీ కాకపోతే కాకినాడ లోక్సభ పరిధిలోని ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గాన్ని ముద్రగడ కోరితే దానిని కన్ఫర్మ్ చేయాలని భావిస్తున్నారు. పవన్ కి దీటుగా తానే దిగాలని, కాపు ఓట్లను తమ వైపు మళ్లించాలని ముద్రగడ ప్లాన్ చేస్తున్నారు.